పిఠాపురం. పిఠాపురంలో రోజు రోజుకి రాజకీయాలు చాలా తీవ్ర స్థాయిలో విభేదాలకు తావితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్మ గారి వర్గం, అలాగే జనసేన వర్గం. ముఖ్యంగా జనసేనలో కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినటువంటి వర్గానికి, అటు వర్మ గారి వర్గానికి పెద్ద ఎత్తున గొడవలు అనేది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో వర్మ గారి పాత్ర ఉందా? లేదా? అనే దాన్ని పక్కన పెడితే, అంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా కూడా జనసేన పార్టీకి సంబంధించి కంప్లీట్‌గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీని అక్కడ కంప్లీట్‌గా నిర్వీర్యం చేసేశారు పిఠాపురం నియోజకవర్గం మొత్తంలో కూడా. ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా జనసేనలోకి రావటం, జనసేనలో బలం పెంచుకునే వ్యూహం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాకపోతే ఇదే వర్మ గారి వర్గానికి నచ్చటం లేదు. అంటే గతంలో కూడా అదే పదవులు వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకొచ్చి మళ్ళీ పదవులు అనుభవిస్తారు. అంటే స్థానికంగా జరుగుతున్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అవి కావచ్చు. సో వీటిల మీద మళ్ళీ గతంలో ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చారో వాళ్ళకే మళ్ళీ జనసేనలో వాళ్ళకే పెద్దపీట వేస్తూ, వాళ్ళకే అటు ఏ పోస్ట్ అంటే అటు బ్యాంకుకి సంబంధించి కావచ్చు, లేదంటే అదే కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కావచ్చు, లేదా పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న బోర్డుకి సంబంధించినటువంటి మెంబర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ యార్డ్‌కి సంబంధించినటువంటి కావచ్చు. ఏదైనా సరే మళ్ళీ వాళ్ళకే వెళ్తున్నాయి అనేది వర్మ గారి వర్గం ఆరోపణ. ఇందులో నిజం ఉందా? లేదా? అంటే నిజం ఉందనే అనుకోవాలి. అంటే ఇప్పటివరకు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా గతం నుంచి పనిచేసిన వాళ్ళు ఫస్టు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పటి నుంచి ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వర్మ గారికి ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. వర్మ గారు ఏదో ఒక రకంగా తన నియోజకవర్గంలో తన పట్టుని, తన బలాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నం ఆయన ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వచ్చారు. మొన్న ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారా? లేదా? అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం జనసేన పార్టీకి ముఖ్యంగా టీడీపీకి రావాల్సినటువంటి పదవులు ఎక్కువగా తీసేసుకోవాలి అనేది వర్మ గారి ఆలోచన. ఏదో ఒక రకంగా ఆయనకి సంబంధించినటువంటి వర్గీయులందరికీ కూడా పెద్దపీట వేసి అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల లిస్టులో ఎక్కువగా తీసుకొచ్చుకోవాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి వర్గం, అలాగే జనసేనలో ఉన్నటువంటి వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. మీరు అధికారంలో ఉంటే వేరు, మీరు మీ నియోజకవర్గాలు ఎక్కడైతే టీడీపీ అధికారంలో ఉన్నటువంటి గెలిచినటువంటి స్థానాల్లో కూడా మీకే అధికారం చలాయించాలి. ఇక్కడ జనసేన గెలిచినటువంటి నియోజకవర్గం, అది కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గంలో కూడా మీ పెత్తనం ఏంటి అనేది జనసేనకి సంబంధించినటువంటి వర్గీయుల నాయకుల ఉన్నటువంటి మాట. సో మూలపాడులో జరిగినటువంటి నిన్న కొంత రసాబస అనేది కొంత తీవ్ర స్థాయికే వెళ్ళింది. కొట్టుకునే వరకు కూడా వెళ్ళింది. ఇది పెద్దగా బయటికి తెలియపోవచ్చేమో కానీ అక్కడున్నటువంటి విభేదాలను ఇది తారాస్థాయికి తీసుకువెళ్తుందేమో అన్న విధంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. మొన్న పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం రోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరూ గెలిపించలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆయన్ని గెలిపించారు. లేదంటే ఇతర ఎక్కడో నుంచో వచ్చి జన సైనికులందరూ కూడా ఇక్కడ ప్రచారం చేసి ఆయన్ని గెలిపించారు అన్న మాట, అంటే వర్మ గారి పాత్ర ఎక్కడా లేదని చెప్పినట్టుగానే అనిపించింది. అంతేకాకుండా టీడీపీకి సంబంధించి ఏదైతే 40 ఏళ్ల పార్టీని పవన్ కళ్యాణ్ గారు గెలిపించారో అన్న తర్వాత వాళ్ళని నిలబెట్టాం, మనము నిలబెట్టామని చెప్పి ఆయన చెప్పడం. ఇవన్నీ కూడా టీడీపీ మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని అయితే చెప్పలేం కానీ ముఖ్యంగా పిఠాపురంలో మాత్రం వర్మ గారి వర్గానికి ఇది పెద్ద సవాలుగానే మారింది. ఆయన ఇక్కడ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కొంత ఒక స్టెప్ ముందుకు వేసే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన పాత్ర ఎంత ఉంది అనేది మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఏదో ఒక రకంగా నేనున్నాను అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం అయితే రోజు రోజుకి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వర్మ గారికి ఈ గొడవ ఇప్పటికీ ఆగిపోతుందా? లేదా టీడీపీ కానీ జనసేన వర్గం కానీ దానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఇద్దరిని ఇరువర్గీయుల్ని కూర్చోబెట్టి ఏమన్నా జరుపుతారా లేదా అనేది అయితే తెలియట్లేదు. ఈరోజు నిన్న ఈ మూలపాడుకి సంబంధించినటువంటి కార్యకర్తల గొడవలు రేపొద్దున నాయకుల వరకు వెళ్ళవని గ్యారంటీ చెప్పలేం. కాకపోతే ఆదిలోనే దీన్ని కొంచెం అదుపు చేసి కొంచెం కంట్రోల్ చేస్తే మాత్రం కొంత రేపటి వరకు ఏదైతే రేపు ఫ్యూచర్లో జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలనే భావన ఉంది అనుకుంటే డెఫినెట్గా ఇక్కడతో దీన్ని ఆపాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వర్మ గారు తగ్గే పరిస్థితి ఉందా? ఆయన బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటారు కానీ వెనకాల చేసేవన్నీ కూడా వర్మ గారు చాలా బలంగా చేస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన సపోర్ట్ ఇచ్చాను అని బయటికి చెప్తూనే వెనకాల మాత్రం ఆయన చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ఆ గతంలో
ఎక్కడా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్‌గా చెప్పడం కావచ్చు, ఇంటింటికి ప్రచారం చేయడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగానే చేశారని అనుకోవాలి. ఆయన అయిష్టంగానే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారిని ఒక టీవీ ఛానల్స్‌లో లేదంటే ఇంకొక ఛానల్స్‌లో బాగా హైప్ ఇస్తూ వచ్చారు కానీ ఇంటర్నల్‌గా మాత్రం ఆయన చాలా జనసేనకి డ్యామేజ్ చేసే విధంగానే ఇంకా మంచి మెజారిటీ వచ్చేదాన్ని ఆపారు అనే విధంగానే జరిగినటువంటి పరిస్థితి. సో, ఇవన్నీ మరి జనసేన గుర్తుపెట్టుకొని టీడీపీని ముఖ్యంగా వర్మ గారిని ఇబ్బంది పెడుతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.